MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. మనకు ఆషాఢ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. మనం ఇంతకుముందు టాపిక్ లో కూడా మాట్లాడుకున్నాము. మరి శ్రావణ మాసం అనగానే ఎక్కువగా ఈ దేవతారాధనకు సంబంధించిన మాసం. ఖచ్చితంగా దేవత ఆరాధన అంటే పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముందుగానే. మరి ముందు రోజు అమావాస్య ఉంది. అమావాస్య శ్రావణ మాసం ఏదైతే అంటే 25వ తారీఖు అంటున్నామో ఆ రోజు ఉదయం వరకు కూడా ఉన్నాయి ఆ గడియలు అని చెప్పి అంటున్నారు. తెల్లవారుజామున 1-1:30 దాకా ఉన్నది. మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏంటి పూజా మందిరం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, దాని గురించి వివరించి. తప్పకుండా అమ్మా. ఎప్పుడైనా అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో ఈ అమావాస్య రోజు అనేటువంటిది గడవాలి. ఇప్పుడు చంద్రగ్రహణం పట్టు విడుపు, ఈ సమయంలో చంద్రగ్రహణ మన మోక్షకాలము, శూన్యకాలం, ఇవన్నీ అంటే ఎండింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యాక ఇంకొక గంట సమయం దాకా కూడా, అంటే ఇప్పుడు ఒక శిశువు జన్మించే సమయంలో 9 నెలలు ఏ విధంగానైతే గర్భంలో ఉండి అటు పిమ్మట జననం జరుగుతుందో ఆ సమయం ఏదైతే ఉంటుందో ఇది కూడా అమావాస్య అంటే పూర్తి అమావాస్య అయిపోయేంత వరకు మనం ఆగాల్సిందే. ఓకే. అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య రోజు కానీ మనకు క్లీన్ చేసుకోవడానికి నో అధికారం. ముందు రోజు కూడా లేదు. మీరు ముందు రోజు చేసుకున్నారు, అమావాస్య ఛాయ దాని మీద పడింది కదా, నీడ. అమావాస్య యొక్క తిథి అయితే అయింది కదా. ఎప్పుడైతే అమావాస్య తిథి కంప్లీట్గా అయిపోతుందో, అమావాస్య తిథి అయిపోయిన తర్వాత మీరు ఆ రోజు నాడు శుభ్రపరచుకోవాలి. మరి ఎప్పుడు అవుతుంది అయ్యా అంటే కొన్నిసార్లు సాయంకాలం క్లీన్ అయిపోతుంది అమావాస్య తిథులు, కొన్నిసార్లు రాత్రి 11:30-12 అవుతుంది, కొన్నిసార్లు ఇప్పుడు రేపు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 1-1:30 ప్రాంతంలో ఏమో అమావాస్య వెళ్ళిపోయి పాడ్యం వస్తుంది. సో అమావాస్య తిథికి కూడా మనము అదేమిటి ఆషాఢ అమావాస్య అని చెప్పుకుంటాం. ఏది మనకు సంకల్పంలో ఎప్పుడైతే తిథి మారుతుందో శుక్లపక్ష శ్రావణ మాసము పాడ్యమి ప్రారంభము కనుక వీరి అదృష్టం ఏమిటయ్యా అంటే ఈసారి 5 శుక్రవారాలు వస్తున్నాయి. మ్యాక్సిమం 4 వస్తాయి మనకు. చాలా కాబట్టి 5 శుక్రవారాలు రావడం విశేషం కనుక ఇట్టి 5 శుక్రవారాలలో ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా చేసుకుంటారో, నిజంగా చెప్తున్నామా, ఈ 5 శుక్రవారాలు అయిపోయేసరికి వీరి కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ చెయ్యాలి. ఏ రకమైన విధానం చేయాలి చెప్తా. సో ప్రతి శుక్రవారము అంటే ఇప్పుడు ఈ శుక్రవారం మనకు 25వ తారీఖు ఉదయం 1:30కు అట్లా ప్రారంభమైంది కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేండి. అంటే సుమారుగా 3:30 నుండి 5:30 ప్రాంతంలో మీరు ఎప్పుడైనా నిద్రలేచి చక్కగా కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసేసి మీ కడప ఏదైతే ఉంటుందో కడపపై ఒక చుక్క పాల చుక్క వేసి చక్కగా కడపను శుభ్రపరిచేసి అలంకరించండి. ముందు కడపను కుదియండి. అంటే ఫస్ట్ ముత్తైదువ మీకు ఈ శుక్రవారం ఆ కడపనే అమ్మవారే. అటు పిమ్మట ఇంటి బయట ముగ్గు అవన్నీ ఎట్లా ఉంటవి. సో అటు పిమ్మట ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని పెట్టండి. ఐశ్వర్య దీపం ఎట్లా పెట్టాలి అంటే 8 మట్టి ప్రమిదలు, 8 మట్టి ప్రమిదలలో 8టికి 8 కూడా మొత్తము పసుపుతో కుదించాలి. మంచిగా పసుపు రాసేసి నెంబర్ 6 గంధం బొట్లు, నెంబర్ 6 అనేటువంటిది శుక్రుని సంఖ్య. సో 6 గంధం బొట్లు 6 కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక అష్టదళ పద్మం కానీ మీకు వచ్చినటువంటి ముగ్గు వేయండి. వేసి దానిపై ఒక ప్లేట్ పెట్టండి. ఈ ప్లేట్లో ముందు ఒక 2 ఇటు 2 మట్టి ప్రమిదలు పెట్టండి. అందులో రాళ్ళ ఉప్పు పోసి నింపేసేయండి. దానిపైన మళ్ళీ 2 మట్టి ప్రమిదలు పెట్టండి. ఇందులో ప్యూర్ ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు వచ్చేసి నార్త్ సైడు, 2 వత్తులు వచ్చేసి ఈశాన్య మూలకు, 2 వత్తులు వచ్చేసి మనకు తూర్పు సైడు. అంటే ఈ విధంగా ఉంటవి. ఇందులో కుదిరితే
మనకు లోటస్ అంటే కలవం పువ్వు వెనకాల ఉండేటువంటి తొడిమ నుండి కూడా మనకు పత్తి వస్తుంది. అవును. కుదిరితే ఆ పత్తిని సేకరించి దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇటు 2 వత్తులు, అటు 2 వత్తులు, అటు 2 వత్తులు, అంటే 6 వత్తులు అయినవి ఇక్కడ. మళ్ళీ ఇటు కూడా యాజ్ ఇట్ ఈస్, ఇటు 2, ఈశాన్యం 2, తూర్పుకు 2, 6, 12 వత్తులు అయిపోయినవి. ఇది దీపారాధన చేసి ఉదయం 5:40 నుండి 6 గంటల లోపు చేయాలి దీపారాధన. సో ఇక్కడ నుండి 5 శుక్రవారాలు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే చేయాలి. ఇదే విధానంగా చేసి తప్పకుండా కనకదార స్తోత్రాన్ని చదవండి. ఇప్పుడు మీరు అన్న ఈ ఉప్పు ఉంది కదా, ఇదే ఎవ్రీ వీక్ మార్చాలి? మార్చుతారు. ఏం చేయాలి మార్చిన ఉప్పుని? మార్చిన ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ బయట ఎక్కడైనా సింక్లో కానీ పారేసేసేయండి. అది నిర్మాల్యం అవుతుంది, దాన్ని పారేయడమే. ఓకే. సో ఈ విధమైన దీపారాధన చేసి కనకదార స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ, లక్ష్మీదేవి 108 నామాలు కానీ చదివి ఈ లోటస్ పుష్పాలను సుమారుగా ఒక 2-3 అమ్మవారికి సమర్పించండి. ఒక 3 సమర్పించండి. ఇది కనుక మీరు అంటే ఇక ఇక్కడ ఇది ఐశ్వర్య దీపానికి సంబంధించింది, ఈ విధంగా చేయాలి అని. ఇక ఈ రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు అది కార్యక్రమాలంతా చేసేసుకొని శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దేవతా చిత్రపటాలను అన్ని విగ్రహాలను మొత్తం కూడా శుభ్రం చేసుకోండి. ఈరోజే శుక్రవారమే ఉదయం 5:30 కల్లా శుభ్రపరచుకోండి. ఒక్కరోజు కష్టపడండి. శుక్రవారం పూట చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా శుభ్రం చేసుకోవడానికి, పసుపు కుంకుమలు అవన్నీ ఉంటాయి. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము, శుక్రవారము అమ్మవారిని క్లీన్ చేస్తున్నాం, మనం దేవత చిత్రపటాలను కడుగుతూ ఉన్నాం. అవును. అందులో సెంటిమెంట్ ఏముంది? అంటే పసుపు కుంకుమ ఈ బొట్లన్నీ పెడతాము, కడగటం వల్ల అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఏది అమ్మవారికి మళ్ళీ పెడుతున్నాం కదా, మళ్ళీ చేస్తున్నావా లేదా? కనుక అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఆ శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మంచిగా ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క కులదైవం కానీ ఎవరుంటే వారందరినీ శుభ్రపరచుకోండి. శుభ్రపరచుకొని చక్కగా ఈరోజు బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని నివేదన చేయండి. ఇంట్లో బెల్లంతో చేసినటువంటి అంటే బెల్లపన్నం అంటారు, పరమన్నం అంటారు. చక్కగా అందులో డ్రై ఫ్రూట్స్ వేసి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టండి. ఇంట్లో మంచిగా ధూపాన్ని వేయండి. విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. అంతే. ధన్యవాదాలండి. మహాదేవ. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి